హలో! నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్‌బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నా ఛానల్‌లో చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా చూపించబోతున్నాను. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా మనం కడాయి పెట్టుకొని, ఒక చిన్న బాండీ పెట్టుకొని, దాంట్లో ఒక స్పూన్ వరకు మెంతులండి, 2 స్పూన్ల వరకు జీలకర్రండి. ఇవనేటిది మాడొద్దండి. మాడకుండా మంచిగా మంచిగా మారే వరకు, మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. అస్సలు మాడొద్దండి. మాడితే ఈ పచ్చడి టేస్ట్ అనేది పోతుందండి. అట్లా మంచిగా వేగే వరకు, చిటపటలాడే వరకు చూసుకొని వేగాక ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. వేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఇది వేస్తే ఈ పచ్చడికి చాలా రుచి వస్తుందండి. మంచి వాసన, రుచి వస్తుందండి. ఆ తర్వాత ఆవాలండి. నేను 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవైతే మనం పచ్చివేనండి. ఎండలో ఎండబెట్టినవండి. అట్లా మిక్సీ పట్టుకోవాలండి. అవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా పట్టుకొని పక్కనుంచుకోవాలండి. ఇది ఫస్ట్ ప్రొసీజర్ అండి. ఇంకో సెకండ్ ప్రొసీజర్ అండి. తర్వాత మనము ఒక బాండీ పెట్టేసి దాంట్లో పల్లీల ఆయిల్ అండి. పల్లీల నూనె మాత్రమే వేసుకోవాలండి. మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు మనము వేరే ఏ నూనెను కూడా యూజ్ చేయొద్దు. పల్లీల నూనె అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. పచ్చడనేది చెడిపోదండి. పల్లీల నూనె వేసుకున్న తర్వాత ఆవాలండి. ఒక్క స్పూన్ వరకు ఆవాలండి. ఈ నూనె అనేది ఓవర్ హీట్ చేయొద్దండి. సన్న సిమ్‌లో పెట్టి హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని ఒక 5, 10 మినిట్స్ అట్లా హీట్ చేసుకున్నాక అప్పుడు మనం ఒక్క స్పూన్ వరకు ఆవాలు వేసి ఇట్లా గరిటెతో కలపాలండి. ఇది పల్లీల నూనె కాబట్టి పొంగు వస్తుంది కాబట్టి మనం చూసుకొని ఇట్లా చూసుకోవాలండి. ఆవాలు కొంచెం చిటపటలాడినాక 1 స్పూన్ వరకు జీలకర్ర వేయాలండి. ఇట్లా జీలకర్ర వేసి ఇవి కూడా మాడొద్దండి. మంచి కలర్ వచ్చే వరకు అట్లా వేయించుకోవాలి. ఇట్లా కలుపుతూ చూసుకోవాలండి. సన్న సిమ్‌లోనే పెట్టాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. ఇట్లా కలుపుతూ మనము ఒకసారి ఇట్లా చూసుకోవాలండి. మనం గరిటెతో ఇట్లా పైకి లేపి ఇట్లా చూసుకోవాలండి. కలర్ అనేది కొంచెం మారుతున్నట్లు అనిపిస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ ఆయిల్‌నన్నిటిని చల్లబరుచుకోవాలండి. పూర్తిగా చల్లారాలండి. ఇది సెకండ్ ప్రొసీజర్ అండి. ఇట్లా చేసి మనం పక్కకు పెట్టుకోవాలండి. ఈ ఆయిల్‌ననేది పక్కకుంచుకొని, ఆ తర్వాత మనం మామిడికాయలు ముక్కలు అవన్నీ కొట్టుకునే వరకు ఈ ఆయిల్ అనేది చల్లారిపోతుందండి. ఇక్కడైతే మనం కలుపుకుందామండి. నేను ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానని, ఒక పెద్దది ఒకటి ఒక తాంబాలంలాగా ఒక పెద్ద పళ్ళెం తీసుకొని, దాంట్లో 4 బౌల్ల వరకు నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఈ బౌల్‌తో ఏదైతే తీసుకున్నానో, ఆ బౌల్‌తో 4 వరకు తీసుకున్నానండి. 4కి సగం అదే బౌల్ తోటి సగం వరకు కారమండి. ఈ కారమైతే నేను ఇంట్లో తయారు చేసినదేనండి. ఎండుమిరపకాయలు తెచ్చి ఎండబెట్టి మిల్లుకి పట్టించుకున్నదండి. ఆ తర్వాత పావు కప్పు వరకండి. మనం ఏ బౌల్ తోటైతే ముక్కలు కొలుచుకున్నామో, కారం కొలుచుకున్నామో, అదే బౌల్ తోటి పావు కప్పు వరకు ఉప్పండి. ఈ ఉప్పనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది గాబట్టి చూసి వేసుకోవాలండి. తర్వాత ఎంతైతే కారం తీసుకున్నామో అంతే ఆవపిండండి. మనం పట్టుకున్నాం గదండీ మిక్సీ జార్‌లో, అదే ఆవపిండండి. ఇట్లా ఆవపిండి వేసుకున్న తర్వాత అంతకుముందు పట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడండి. 2 స్పూన్ల వరకు జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్నాక ఒక్క స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలండి. పసుపనేది మంచి కలర్ వచ్చి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఆ తర్వాత మనము వెల్లుల్లి అండి. పావు బౌల్ వరకు మనం వెల్లుల్లి తీసుకోవాలండి. ఇట్లా వెల్లుల్లి తీసుకున్నాక కొమ్ము శనగలండి. మనం కొమ్ము శనగలు నానబెట్టి పెట్టుకోవాలండి. అవి మొత్తం ఒక దాంట్లో వేసి కొంచెం ఒట్టిగా అయ్యాక వేసేసేయాలండి దీంట్లో. ఈ శనగలనేది దీంట్లో నాని చాలా టేస్ట్‌గా ఉంటుందండి. వెల్లుల్లి గానీ, శనగలు గానీ, ఈ ఆవకాయలో నాని మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఇదంతా ఈ మిశ్రమాన్నంతా ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కింది నుంచి పై వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఆయిల్ అయితే వేసాం గానీ, ఎంత వేసామో తెలియదు గదండీ! ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత వేసామనేది. మనము 4 బౌల్ల వరకు మనం మామిడికాయ ముక్కలేశాము. సగం బౌల్ వరకు మనం కారం వేసుకున్నాం. పావు బౌల్ వరకు ఉప్పు వేసుకున్నాము. సగం బౌల్ వరకు మనం ఆవపిండి వేసుకున్నాం గదండీ! ఇప్పుడు వేసేది ఆయిల్ ముక్కాల వరకండి. కొం ముప్పావు కప్పు వరకు వేసుకోవాలండి. ముప్పావు కప్పు వరకు వేసుకొని ఆయిల్ కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్సప్ చేసుకోవాలండి. ఈ ఆవకాయని చేతితో మంచిగా కలుపుకోవాలండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి.
ఇట్లా అంతా కలుపుకోవాలండి. మంచిగా ముక్కలకు పట్టే విధంగా ఇట్లా కలుపుకోవాలండి. ఇది ఇవన్నీ వస్తువులు నేను యూజ్ చేసిన ఏ ఇంగ్రీడియెంట్స్ కూడా బయట నుంచి తెచ్చుకోలేదండి. అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినయేనండి. ఇట్లా ప్రిపేర్ చేసుకొని మీరు ఆవకాయ పెట్టుకుంటే గానీ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ ఆవకాయ అంతా పట్టుకున్నాక ఒక జాడీలో పెట్టి 3 రోజులయిన తర్వాత ఉప్పు, కారాలు చూసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఏ ఉప్పు గానీ, ఏ కారం గానీ ఏది తక్కువ కాదండి. ఇట్లా పెట్టుకున్నారంటే. ఏది తక్కువ కాదండి. మళ్ళీ కలపనవసరం గూడంగా లేదండి. అంత బాగా వస్తుందండి ఈ ఆవకాయ అనేది. చక్కగా వస్తుంది. ఈ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరొక్కసారి ఇట్లా చేసుకొని చూడండి. బయట నుంచి తెచ్చుకున్నవైతే ఇట్లా టేస్ట్ రాదండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఆవపిండి గానీ ఏదైనా. థాంక్ యూ ఫర్ వాచింగ్.